हरिः ओं श्रीगुरुभ्यो नमः। अलवैकुण्ठपुरम्बुलो नगरिलो अमूल सौधम्बुदापल मन्दारवनान्तरामृतसरः प्रान्तेन्दुकान्तोपलोत्पलपर्यङ्करमा विनोदियगु अपन्न प्रसन्नुंడు వివల నగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై సిరికించపడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చిరడు అభ్రగవతిం వన్నింపడు ఆ కర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియై తన వెంటన్ సిరి లచి వెంట అవరోధవు వ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు వని పొంతను ధనుహు కౌమోదకి శంఖ చక్రనికాయంబును నరదుండు ధ్వజనీకాంతుండు రావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలుగు వారబాలగోపాలమున్ తన వెంచేయు పదంబు పేర్కొనడు అనాథశ్రీ జనాలాపముల్ వినెనో మృచులు మృచిలించిరో ఖలుల్ వేద ప్రపంచంబులం ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడు ఏడి చూపుడని ధిక్కరించిరో దుర్జనుల్ తాటకాంచలనంబుతో భుజనటధమ్మిల్ల బంధంబుతో శాటి ముక్త కుచంబుతో అధృఢ చంచత్కాంతితో శీర్ణలలాటాలేపముతో మనోహరకరాలాగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో ఉరోజుభర సంకోద్వలగ్నంబుతో అడిగెదనని కడువడిజను అడిగిన తన్ను మగుడు నుడగడని నడయడుగున్ వెడవెడసిడి ముడి తడపడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా అని మైత్రేయ మహర్షి విదురుణ్ణి చూస్తూ తల్లి అయినటువంటి దేవహూతికి పరమాత్మ అయినటువంటి కపిల మహర్షి ఏ విధంగా ఆయన ఆ 10 శ్లోకాల్లోనూ కూడా గర్భంలో ఉండేటువంటి జీవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, స్వామి నీవు నాకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చావు, తర్వాత ఈ సుఖదుఖాలను అన్ని 3 కాలాల్లోనూ కూడా గమనించగలిగినటువంటి జ్ఞానాన్ని కూడా ఇచ్చావు. ఇదంతా ఇచ్చింది నువ్వు అనేటువంటి సంగతి నాకు తెలుస్తోంది. కానీ అట్ ది సేమ్ టైం ఆ మాయ యొక్క ప్రభావం వల్ల అవలంబ్య ఈ దేహంతో నా మనసు నా బుద్ధి నాకు ఉండేటువంటి ఆ స్పృహ అంతా కూడా దేహంతో కలిసిపోయి నేను దేహము అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అట్ ది సేమ్ టైం నీ యొక్క జ్ఞానం కూడా తెలుస్తోంది, నువ్వు కనిపించావు అది తెలుస్తోంది, ఈ విధంగా కూడా నాకు ఇది తెలుస్తోంది అని చెప్పి ఇలాగ నాకు 10 నెలల బట్టి నేను ఈ గర్భంలో ఇలా పడున్నాను. నిర్వ్యాస్యతే కృపణధీహి భగవన్ కదాను నిర్వ్యాస్యతే. ఈ 10 మాసాల్లోనూ ఈ గర్భంలో నేను పడుతూ ఉండేటువంటి అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ ఆస్పెక్ట్స్ రెండిట్లోనూ కూడా నేను టాస్ అవుతున్నాను, ఇటు అటు అవుతున్నాను. అటువంటి నన్ను కదాను నిర్వ్యాస్యతే, ఎప్పుడు బయటపడేస్తావు స్వామి అని ప్రార్థించిన తరువాత ఇంకా ఏమన్నాడంటే, నేను ఈ గర్భంలో ఇలాగ 10 నెలల వయసు కలిగినటువంటి వాడిని, నేను అయోగ్యుణ్ణి, నేను ఏమీ చేయలేనటువంటి వాడిని, నాకు ఈ యోగం అంటూ ఏం లేదు. కానీ నీ యొక్క నిరతిశయమైనటువంటి దయ వల్ల
పురుదయేన చాలా గొప్పదైనటువంటి దయచేత ఈశ ఓ పరమేశ్వర సంగ్రాహిత భవాదృశ భవ సంగ్రాహిత ఈ జ్ఞానం అంతా కూడా నాకు నువ్వు ఇచ్చావయ్యా. నీ చేత నేను ఆ జ్ఞానాన్ని ఇయ్యబడినటువంటి వాడినయ్యాను. భవాదృశేన నీకు సాటైనటువంటి వాడు లేడు అని చెప్తూ, స్వామి నీవు చేసినటువంటి ఈ ఉపకారానికి ఏం చేయగలను అంటే, నేను వినా అంజలిం అస్య కుర్యాత్, నువ్వు నాకు చేసినటువంటి ఈ ఉపకారానికి అంజలి ఘటించడం తప్ప మరొకటి చేయలేను అనేటువంటి విధంగా జీవుడు చెప్పిన తరువాత ఇంకా తనకి భగవంతుడు పరమాత్మ అధికారుడైనటువంటి వాడు, విశుద్ధుడైనటువంటి వాడు, బోధాస్వరూపమైనటువంటి వాడు, అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అనేటువంటి ఆ నిరాకార నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడి యొక్క స్పృహ ఉంది ఒక పక్కన దేహంతో తాదాత్మ్యం చెందిపోయి ఆ బాధలను అనుభవిస్తూ పరితప్తమైనటువంటి హృదయంతో రెండిటితోనూ కూడా ఉన్నాడు. అలా ఉండేటువంటి సందర్భంలో ఆయన నాకు నీ యొక్క అపరోక్షమైనటువంటి అనుభూతి కలుగుతోంది, నువ్వు ఉన్నావు, నిన్ను ఆశ్రయించుకుని నా అహంకారం ఒకటి ఉంది అని చెప్తూ ఈ విధంగా 19వ శ్లోకంలో ఆయన ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. అని చెప్పిన తర్వాత ఆ శ్లోకం ఏమిటంటే, పశ్యత్యయం ధిషణయా నను సప్తవద్రి శరీరకేదమశరీర్యపరస్వదేహే యతృష్టయాసం తమహం పురుషం పురాణం పశ్యే బహిర్హృది చైత్యమివ ప్రతీతం. అయం ఈ నాతో పాటు బయట ఉండేటువంటి బాహ్య ప్రపంచాన్ని కూడా ఆయన చూశాడు కదా. నువ్వు బాహ్య ప్రపంచంలో నీవు ఇన్ని రకాలైనటువంటి రూపాల కింద నీ చరణారవిందాలతో భూమి అంతా సంచరిస్తున్నావు అనేటువంటిది కూడా ఆయన ఋషి స్వభావం కలిగినటువంటి వాడు కదా. ముందు శ్లోకాల్లో చెప్పాడుగా అవన్నీ నేను చూస్తున్నాను అని. అటువంటి జంతువులని అవి అపరహ ఇతరమైనటువంటి, అంటే తను మానవ జన్మలో ఉన్నాడు. అపరహ అంటే తనకన్నా పరమైనటువంటివి ఏమిటి, తను కాకుండా, అంటే మానవుడు కాకుండా జీవుడు మిగతా శరీరాల్లో పశుపక్షాదుల రూపాల్లో ఉండేటువంటి ఆ జంతువులు సప్తవధ్రి, వాటిల్లో కూడా కొన్నిట్లో 7 ధాతువులు ఉంటాయి, కొన్నిట్లో సప్తధాతువులు లేకపోవచ్చు, కొన్నిట్లో 5 ఉండొచ్చు, కొన్నిట్లో 3 ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆ బాడీ యొక్క స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది. అపరహ సప్తవధ్రి అంటే వధ్రి అంటే ధాతువులు అనమాట. అంటే రక్తం, మాంసం, మధ్య, చీము, నెత్తురు, వాత, పిత్తం ఇవన్నీ ఉంటాయి చూసారా, వీటిని సప్తధాతువులు అంటారు. ఆ ధాతువుల చేత ఈ శరీరం ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి 7 ధాతువులతో కూడుకున్నటువంటి అపరహ ఈ జంతువులన్నీ కూడా స్వదేహే, వాటి యొక్క దేహాలలో ఉండేటువంటి నేనే జీవుడే, ఈ జీవుడే మిగతా శరీరాల్లో కూడా తానే ఆ విధంగా ఉన్నాడు. ఇప్పుడు మానవుడి యొక్క గర్భంలో ఉండేటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో అదే జీవుడు మిగతా తనకన్నా భిన్నంగా ఉండేటువంటి పశుపక్షాదుల యొక్క శరీరాల్లో కూడా ఆ జీవుడే ఉన్నాడు. ఉన్నటువంటి ఆ పశుపక్షాదుల్లో ఉండేటువంటి జీవుడు స్వదేహే, వాటి యొక్క దేహాల్లో శారీరకే, ఆయా దేహాలలో కలిగేటువంటి సుఖ దుఃఖాలు ఉంటాయి కదా. ఎదకొక్కలు ఉంటాయి, వాందులు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, వీటిలన్నిటికీ సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది కదా. అటువంటి దుఃఖాలను పశ్యతి చూచుచున్నాడు. ఎవడు? ఈ లోపలుండేటువంటి జీవుడే. ఒక కుక్క దేహంలో ఉంటే కుక్క కొట్టామనుకోండి, కొట్టేటప్పుడు అది దుఃఖపడుతూ ఉంటుంది, అది ఏడుస్తూ ఉంటుంది. ఆ పడుతూ ఉండేటువంటి ఆ బాధని కుక్క దేహంలో ఉండేటువంటి జీవుడు పశ్యతి చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా మానవ గర్భంలో ఉండేటువంటి జీవుడు కూడా సుఖ దుఃఖాలను కూడా చూస్తూ ఉన్నాడు. కానీ ఇద్దరికీ ఉండేటువంటి తేడా ఒకటి ఉంది స్వామి. అహం నేనైతే, అంటే గర్భంలో ఉండేటువంటి ఆ జీవుడు అంటున్నాడు, సృష్టయా నాకు ఒకళ్ళు ఒక జ్ఞానం ఇచ్చారు, అది ధిషణయ అంటే బుద్ధిలో, అంటే వివేక జ్ఞానము. ధిషణం అంటే బుద్ధి కదా, బుద్ధికి ఉండేటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం చేత నాకు, అంటే అక్కడ గర్భంలో ఉండేటువంటి జీవుడు అంటున్నాడు, దమ శరీరే
ఇప్పుడు నాకు జ్ఞానం ఇచ్చావు నువ్వు, అవి పశుపక్షాదులకి లేదు, నాకు మాత్రం ఆ జ్ఞానం ఒకటి ఇచ్చావు, ధిషణయ వివేక జ్ఞానం ఒకటి ఇచ్చావు. దానితో నేను ఏం చేసుకోగలుగుతున్నానంటే దమ శరీరే శమదమాదులని తో కూడినటువంటి శరీరం ఇచ్చావు నాకు. శమదమాదులు అంటే శమ అంటే తట్టుకునేటువంటిది, అంటే శాంతింపజేసేటువంటిది. అట్ ది సేమ్ టైం దమము అంటే అణుచుకోగలిగినటువంటిది. నా ఇంద్రియాలు కళ్ళు మూసుకోవాలనుకో నేను కళ్ళు మూసుకోగలను, నేను వినకూడదంటే చెవులు మూసుకోగలను, నేను పీల్చుకోకూడదు అంటే ముక్కు మూసుకోగలను. ఇలాగా దమం ఆ ఇంద్రియాన్ని దమించేటువంటిది. తర్వాత ఏదైనా కష్టం కానీ సుఖం కానీ కలిగితే దానిని శమ, దానిని తగ్గించుకోగలిగినటువంటి ధిషణయ వివేక జ్ఞానం ఇచ్చావు. ఇవి మాత్రం మిగతా జంతువులకి వాటికి లేవు. అలాంటి శమదమాదులతో కూడుకున్నటువంటి శరీరంతో ఆసం అయి ఉన్నాను ఇప్పుడు నేను ఈ తల్లి గర్భంలోను. ఇప్పుడు అదొకటే అలాగా ఉంది అనేటువంటి ఒక కాన్షియస్నెస్ నాలో ఉంది. అదే కాకుండా హృదయ చైత్యం ఇవ. తర్వాత స్వామి నా హృదయంలో ఇంకొకటి కూడా ఉంది. అదేమిటంటే చైత్యం ఇవ, నేను అనేటువంటి ఒక భావం ఒకటి తెలుస్తోంది, ఒక చైతన్యం నాలో నా హృదయంలో ఉంది. హృదయంలో చైత్యం ఇవ ఒక స్ఫురణ ఒకటి ఉంటుంది, నేను అనేటువంటిది. ఆ నేను అనేటువంటిది ఏమిటి? ఆ నేను అనేటువంటిది దేనితో తాదాత్మ్యం చెందిపోతుంది అంటే అది శరీరంతో తాదాత్మ్యం చెందిపోతుంది. అది బుద్ధిలోకి వెళ్ళిపోతుంది. బుద్ధిలోకి వెళ్ళిపోయినా సరే నాకు అంతకుముందు నువ్వు చూపించినటువంటి మొత్తం అన్ని జన్మలు ఇవన్నీ కూడా నువ్వు చూపించావు, నీ స్వరూపాన్ని కూడా చూపించావు కదా. ఆ చూపించినటువంటి ఆ దివ్యమైనటువంటి సత్యమైనటువంటి స్వయం జ్యోతి స్వరూపం ని ఆశ్రయించుకుని అది నా హృదయంలో ఉండి దానిని ఆశ్రయించుకుని నా అహంకారం దాని చుట్టూ ఉంది. అంటే ఇప్పుడు ఏమిటి? అసలైనటువంటి నేనేమో ఆ స్వయం జ్యోతి స్వరూపం అయినటువంటి పరమాత్మ, దానిని ఆశ్రయించుకుని మరొక నేనుంది. ఆ నేను ఏమిటి అంటే అహంకారం. ఏమిటంటే శరీరమే నేను, బుద్ధి, ఇంద్రియములు ఇవి అనేటువంటి నేనేమో అసలైనటువంటి నేను ఆ చైతన్య దీప్తి చేత, ఆ స్వయం చేత ఆ సత్యాన్ని ఆవరించుకుని ఉంది. అలాంటి చైత్యం ఇవ అటువంటి అహంకారం బహిచ బయటకు కూడా ప్రతీతం అనుభవానికి వచ్చేటువంటి విధంగా. అంటే ఏమిటన్నమాట? నాలో నువ్వు ఉన్నావు, నీ చుట్టూ నేను, నువ్వు ఆ నేనేమో పరమాత్మ స్వరూపమైనటువంటి స్వయం జ్యోతి, దాని చుట్టూ నా శరీరం ఏర్పడింది. ఈ శరీరం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ శరీరంతో ఆ జీవతత్వం ఏమైపోయిందో శరీరంతో తాదాత్మ్యం చెందిపోయి ఈ శరీరము నేను అనుకునేటువంటి ఆ నేను అది మిథ్యా నేను అంట. అదేం చేస్తోంది? అసలైనటువంటి నేను స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి నేను చుట్టూ ఆవరించుకుని దాన్ని ఆశ్రయించుకుని ఈ నేను ఉంది. ఇలాగ నా శరీరం అది నాకు తెలుస్తోంది. తర్వాత అదేవిధంగా బహిచ ప్రతీతం బయటకు చూస్తూ ఉండేటప్పటికి ఈ జ్ఞానం నాకుందిగా, నా హృదయంలో నేనున్నాను, నీ చుట్టూ నేను ఆవరించుకున్నాను అనేటువంటి ధిషణయ వివేక జ్ఞానం ఉందిగా. ఆ జ్ఞానం చేత నేనేం చేస్తున్నాను అంటే పురాణం పురుషం పశ్యే. పురాణం అంటే అనాది అయినటువంటి పురా అపీతి నవం ఎప్పటి నుంచో అనాదిగా ఉండేటువంటి నిన్ను పురుషం అంటే ఏమిటి? అన్నిట్లోనూ కూడా పూరింపబడినటువంటి పూర్ణమైనటువంటి పరమాత్మని కూడా పశ్యే దర్శిస్తున్నాను. ఏ విధంగా దర్శిస్తున్నాను అంటే అపరోక్షంగా, అంటే ఇండైరెక్ట్గా దర్శిస్తున్నాను. నిజంగా నేను దర్శించటం లేదు, అపరోక్షంగా. ఎందుకు అపరోక్షంగా చూస్తున్నానంటే నువ్వు నాకు జ్ఞానం ఇచ్చావు, ఆ జ్ఞానంతో నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆ జ్ఞానం నాకు లేదు, నువ్వు దానిని అనుగ్రహించడం వల్ల నా మనసుకి ఆ మొత్తం అంతా కనిపించేటువంటి చేసేదంతా కూడా నువ్వే కదా, నీ అనుగ్రహం చేతే కదా నాకు ఆ జ్ఞానం వచ్చింది. కాబట్టి ఆ జ్ఞానం నేను కాదు, నా బుద్ధి కాదు, నీవు నా మైండ్ని అలా ప్రవోక్ చేసావు. ప్రవోక్ చేసేటప్పటికి నా మైండ్ రియాక్ట్ అవుతూ ఇది నేను చూస్తున్నాను అనేటువంటి భావంతో ఉంది.
కాబట్టి ఆ విధంగా ఇండైరెక్ట్గా నీ వల్ల నా మైండ్ చూస్తోంది, నీవు ఉండడం వల్లే నా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, నీవు ఉండడం వల్లే నా ప్రాణం లోపల ఆడుతోంది. అందువల్ల నువ్వు లోపల ఉన్న హృదయస్థానంలో నువ్వు ఉండడం వల్ల నీలో నుంచి వస్తున్నటువంటి ఆ వెలుగుల యొక్క స్థితి వల్ల ఆ వెలుగు నీలో ఉండేటువంటి వెలుగులో నుంచి ప్రాణం వస్తుంది, నీలో ఉండేటువంటి ఆ వెలుగులో నుంచే నా మైండ్కి జ్ఞానం వస్తుంది, నీలో ఉండేటువంటి ఆ వెలుగుల యొక్క ఆ ప్రజ్ఞ యొక్క స్థితి వల్లే నా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అనేటువంటి ధిషణయ జ్ఞానం నేను అనుభవిస్తున్నాను. ఇది అంతే, వీటిల ద్వారా నేను అనుభవిస్తున్నాను, ఇవన్నీ ఇలా పనిచేస్తున్నాయి అని ఇవి నాకు చెప్పడం వల్ల నేను అనుభవిస్తున్నాను, అంతేగాని డైరెక్ట్గా నేను అనుభవించటం లేదు. ఇటువంటి ఆ అపరోక్ష జ్ఞానంగా దర్శిస్తూ ఉన్నాను నేను. సో నాలోనే ఇది ఉన్నప్పుడు బయట కనిపిస్తున్నటువంటి ప్రపంచంలో నీవు పురుషం పురాణం పశ్యే బహిర్హి, బయట కూడా నాలాంటి వాళ్ళే ఉన్నారుగా, జీవులన్నీ ఉన్నాయిగా, వాటిల్లో కూడా నాకు ఏ విధమైనటువంటి అనుభవం కలిగిందో, ఏ విధంగా నేను నిన్ను అపరోక్షంగా చూడగలుగుతున్నాను, పరోక్షంగా చూడగలుగుతూ ఉన్నాను అంటే ఏమిటి, ఇండైరెక్ట్గా నేను చూడగలుగుతూ ఉన్నాను. ఆ విధంగా నేను నిన్ను అపరోక్షంగా చూడగలిగేటువంటి స్థితి నాకు కలిగింది అని చెప్పిన తరువాత 20వ శ్లోకంలో సోహం వసన్నపి విభో బహుదుఃఖవాసం గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే యత్రోపయాతముపసర్పతి దేవమాయా మిథ్యామతిర్యదను సంశ్రుతి చక్రమే తత్. ఈ విధంగా ఆయనకి అంటే ఏమిటి, తన పరమాత్మని ఆశ్రయించుకుని తన అహంకారం ఉంది, పరమాత్మ అనేటువంటి నేనుని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మని ఆశ్రయించుకుని శరీరంతో తాదాత్మ్యం చెందిపోయినటువంటి నేను దాన్ని ఆశ్రయించుకుని ఉంది, ఒక నేనుని మరొక నేను ఆశ్రయించుకుంది. ఇలాగా ఆశ్రయించుకున్నటువంటి అది బయట ప్రపంచంలో కూడా ఉంది అనేటువంటి విషయం నాకు అనుభవానికి వచ్చి మిగతా ప్రపంచంలో కూడా ఆ విధంగా నిన్ను చూడగలుగుతున్నాను అని చెప్పిన తరువాత ఆయన మళ్ళీ ఏం చేశాడంటే, మళ్ళీ మొదటికి వచ్చి, ఓ ప్రభో, నేను ఈ గర్భంలో అనేక రకాలైనటువంటి దుఃఖాలతో కలిసి కాపురం చేస్తున్నాను. గర్భంలో ఉన్నప్పుడు చెప్తున్నాడు అనమాట, 10 నెలల నుంచి నాకు అనేక రకాలైనటువంటి దుఃఖాలున్నాయి, దుఃఖాలతో నేను కాపురం చేస్తున్నాను. తరువాత ఇప్పుడు నిన్ను నేనేమని కోరాను, 10 మాసాలు అయిపోయాయి కాబట్టి కదాను నిర్వ్యాపశ్యతే, నన్ను బయటికి నువ్వు నిర్వ్యాస్యతే కదాను, ఎప్పుడు నన్ను బయటపడేస్తావు అని అడిగాను కదా. ఇప్పుడు ఆయన జీవుడమ్మ మాట మార్చామంటున్నాడంటే, ఇక్కడ నుంచి నిష్క్రమించి మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి ఇది గర్భం అయితే చిన్న స్పేసులో ఏవో చిన్న పురుగులు ఏవో ఆ క్రిమికీటకాలు ఉన్నాయి, కొంచెం తిరగడానికి స్పేస్ లేదు, ఇది బాగానే ఉంది, ఇది చాలా చిన్న నూతిది, ఇది ఒక చిన్న నుయ్యి. కానీ నువ్వు నన్ను బయట పారేసావు అనుకో, బయట పారేస్తే బయట ఉండేటువంటిది పెద్ద నుయ్యది, ఆ నూతిలో పందులు, కుక్కలు, దోమలు, చీమలు, పొల్యూషన్లు, చెట్లు, తర్వాత మనుషులు, వీళ్ళందరూ కూడా వాటి యొక్క దుఃఖాలతో నన్ను బాధించడానికి అవకాశం ఉంటుంది కదా. అందువల్ల అదంతా కూడా మహత్తరమైనటువంటి అంధకారం, ఆ అంధకారంలోకి రావడం మాత్రం నాకు ఇష్టం లేదని మాట మార్చాడమ్మా అన్నాడు. అంటే ఏమిటి, భగవంతుడిని ఎప్పుడైతే చూశాడో, భగవంతుడి యొక్క ధ్యానం ఎప్పుడైతే కలిగిందో, అప్పుడు ఆ జీవుడికి బయట కనిపించేటువంటి ప్రపంచం ఏది కూడా మోహాత్మకంగాను తర్వాత కంఫర్టబుల్గా ఉండేటువంటి నివాసం కింద ఉండదు. కాబట్టి నాకు స్వామి, ఇప్పుడు నా మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను, నాకు ఈ బాహ్యంలో ఉండేటువంటి అజ్ఞానాంధకార కూపంలోకి నాకు కలగటం లేదు అన్నాడు. ఎందుకు కలగటం లేదయ్యా వీడికి, జీవుడికి అని తల్లి అడిగితే, అమ్మ ఏం లేదు, బయటకు వచ్చినట్లయితే విష్ణుమాయ రెడీగా ఉంటుంది బయట, అది కప్పేస్తుంది వీడిని. ఎప్పుడైతే కప్పేస్తుందో అప్పుడు మిథ్యాభిమానం వచ్చేస్తుంది, అప్పుడు నాలో ఉండేటువంటి పరమాత్మని నేను మర్చిపోయి కడుపులో ఉన్నప్పుడేమో నిన్ను ఆశ్రయించుకుని ఉంది నా అహంకారం అంటాడు, ఇప్పుడు
ఈ విష్ణుమాయ వల్ల ఏం చేస్తుందంటే నేను, నా శరీరము, నా మనసు, నా ఇల్లు, నా ఇది, నాది, నాది, నేను అనేటువంటిది ఉండి అసలైనటువంటి నేనుని వీడు మర్చిపోయి మిథ్యాభిమానం కప్పేస్తుంది. కాబట్టి కప్పేస్తుంది. ఎప్పుడైతే అది కప్పేస్తుందో ఈ జననమన్న ప్రవాహం అనేటువంటి సంసారం చక్రంలో తిరగడం ప్రారంభించేస్తాను నేను. అందువల్ల నాకు బయటపడడం ఇష్టం లేదు మొర్రో అని చెప్పి మాట మార్చాడండి. సోహం వసన్నపి విభో విభో ఓ ప్రభు, సహ అట్టి అహం నేను బహుదుఃఖవాసం, ఈ గర్భంలో అనేక రకాలైనటువంటి దుఃఖాలతో, అనేక రకరకాలైనటువంటి బాధలతో, ఏదో ఆకలి అని చెప్పి చిన్న చిన్న పురుగులు అవి కుడుతూ ఉంటే తప్పించుకోలేక వాటిని ఏమీ చేయలేక ఆ వాసనలన్నీ, ఆ మలమూత్రాల యొక్క వాసనని భరిస్తూ వసన్నపి నివసిస్తూ ఉన్నటువంటి గర్భాత్ ఈ గర్భం నుండి బయటికి, ఆ బయట ఏదో చాలా గొప్పగా ఉంటుందనుకుంటున్నాను, అది అంధకూపే, అది ఇంకా భయంకరమైనటువంటి అంధకారం. బయటంతా కూడా అది చీకటిని అంధకూపే. అంధ అంటే చీకటితో కూడుకున్నటువంటి కూపం అంటే నుయ్య. ఇది పెద్ద నుయ్యి. ఇది ఈ లోపల గర్భంలో ఉండేటువంటిది ఏదో చిన్న నుయ్యే, కానీ ఇప్పుడు బయటకు తోసేస్తుంటుంది అంధకూపే. ఇదంతా కూడా అజ్ఞానంతో నిండిపోయినటువంటి బ్రహ్మాండమైనటువంటి బావి. కాబట్టి ఆ బావిలోకి నా నిర్జిగమిషే, నా నిర్జిగమిషే, బాబోయ్ నన్ను బయటపడాలని కోరుకోవటం లేదు, ఉంటే ఇందులోనే ఉంచు తప్ప ఈ బయట ప్రపంచంలో నాకు రావడానికి ఇష్టపడటం లేదు అన్నాడు. అనేటప్పటికి లోపల ఉండేటువంటి దేవుడు ఎందుకురా, ఇందాకనేమో నన్ను బయటపడేది 10 మాసాలు ఇందులో ఉన్నాను, నన్ను ఎప్పుడు బయటపడేస్తావు అని చెప్పి మొత్తుకున్నావు కదా, ఇప్పుడు నీకు తరంగా తెలివితేటలు వచ్చాయా, ఇప్పుడు అర్థమైందా బయట ఏముంటుందో అని అన్నట్టుగా చూసేటప్పటికీ, ఎత్ర స్వామి ఎందుకని అడుగుతున్నావు కదా, నన్ను బయట పడేయకోని ఎందుకంటున్నావు, నాకు ఇష్టం లేదు బయటికి రావడానికి అంటున్నావు కదా, ఎందుకు అంటే నేను కానీ అలా 10 మాసాలు లోపలుండి బయటపడితే ఉపయాతం, బయటికి నేను ఎప్పుడైతే ఉపయాతం చేరుకుంటానో అప్పుడు రెడీగా దేవమాయ ఉపసర్పతి. దేవమాయ అంటే నీ యొక్క మాయ స్వామి, నీకు విష్ణుమాయ అని చెప్పి, జగన్మాయ అని చెప్పి, తర్వాత ఇంకో రకమైనటువంటి మాయ అని చెప్పి రకరకాలైనటువంటి మాయలు అనేటువంటి దుప్పట్లు పట్టుకుని రెడీగా ఉన్నావు నువ్వు అక్కడ. అప్పుడు ఏం చేయాలి, దేవమాయ అంటే విష్ణుమాయ ఉపసర్పతి రాగానే బుడుంగు నా మీద కప్పేస్తావు. తల్లి గర్భంలో నుంచి వీడు ఇలా బయటికి రావడంతోనే మనకు కనిపించదండి. వాడు ఎప్పుడైతే హాస్పిటల్లో నుండి ఆ డాక్టర్ దానిపైకి ఇలా తీసేసిన తర్వాత వెంటనే కనిపించకుండా ఒక విష్ణుమాయ వచ్చి నన్ను కప్పేస్తుంది. కప్పేసేటప్పటికీ ఆ విష్ణు మాయ కప్పినటువంటి ఆ మాయ ఏమిటంటే మిథ్యామతి, లేనిది ఉన్నట్టుగా భావించేటువంటి మతి, బుద్ధి మొదలైపోతుంది. అదే అభిమానము అంటే ఏంటన్నమాట, మిథ్యా మతి. మిథ్య అంటే లేనటువంటిది ఉన్నట్టుగా. అంటే ఏమిటి, లేనటువంటిది ఉన్నట్టుగా అంటే మనకి కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడా లేనటువంటి ప్రపంచం ఉన్నట్టుగా భాషిస్తూ ఉంది. అసలు ఉన్నది ఏమిటి, సత్ ఏమిటి అంటే పరమాత్మ. అది గర్భంలో ఉన్నప్పుడు చూశాడుగా, విశుద్ధం అవికారం, తర్వాత జ్ఞానస్వరూపంగాను మొత్తం అంతా నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపంగా చూసినటువంటి వాడు, అబ్బో వీడు మళ్ళీ ఇలా బయటకు వచ్చి చూశాడు అంటే ప్రమాదం అని చెప్పి నువ్వేమో దుప్పటి కప్పేస్తావయ్యా దేవమాయ. అప్పుడు నాకు ఆ కప్పినటువంటి దుప్పటి ఏమిటంటే మిథ్యామతి, లేనిది ఉన్నట్టుగా ఊహించుకునేటువంటి అభిమానం కలిగినటువంటి వాడిని అవుతాను. అయితే అయ్యో ఏం దానివల్ల గొంప ఏం ములిగింది అని అడుగుతావేమో. యతను అలాగ నేను నా శరీరము, నా మనసు, నా ఆకలి, నా తల్లి, నా తండ్రి, నా పక్క, నా ఇది అనేటువంటి మిథ్యాభిమానం, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, నాకేమో అది ఉంది, ఇది ఉంది, ఇదేమో నా ఫ్రెండు, ఇది నా చెట్టు, ఇది నా ఇల్లు అని చెప్పేసేసేటువంటి నా యొక్క అభిమానంతో దీనితో అవును అది వస్తే ఏం కొమ్మలిగింది అని అడుగుతావేమో. యతను దాని చేత నువ్వు కప్పినటువంటి మిథ్యామతి అనేటువంటి అభిమానంతో ఏం జరుగుతుంది, ఏతత్ సంస్కృతి చక్రం,
ఏతత్ ఈ సంస్కృతి చక్రం, సంసార చక్రంలో పడిపోతాం. ఎప్పుడైతే నువ్వు కప్పేవో అక్కడ రెడీగా ఒక రంగుల రాట్నం ఉంది, దాంట్లో కూర్చోబెట్టేస్తావు. అందులో కూర్చోబెట్టేస్తే అదేమిటంటే జననం, ఈ జన్మ మళ్ళీ మరణం, మళ్ళీ జన్మ మళ్ళీ మరణం, మళ్ళీ జన్మ మరణి మరణం. అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి నేను అనేటువంటి మిథ్యామతితో నువ్వు ఉన్నప్పుడల్లా నేను, నా అభిమానం, నా రోగం, నా అనారోగ్యం, నా గొప్పతనం, నా ఇది, నా నా చదువు, నా సంధ్య, నా ఇది, నా ఇల్లు, నా కొంప, నా మొగుడు, నా పిల్లలు, నా మనవలు, నా జుట్టు, ఇవన్నీ వచ్చేసేసి వీటితో లింకప్ ఎప్పుడైతే అయిపోతానో సంస్కృతి చక్రం, ఇది చక్రం, ఇది జనన మరణాల చక్రాల్లో పారేస్తావు నువ్వు. అందువల్ల నేను నా నిర్జిగమిషే బహిరంధకూపే, ఈ బాహ్యమైనటువంటి అంధకూపంలోకి బయటపడాలని నేను కోరుకోవటం లేదు అని మాట మార్చాడు. కానీ నువ్వు ముందేమన్నావు, ఆ పని మీదే ఉంటా. ముందు నువ్వు ఏ అప్లికేషన్ పెట్టావో అదే చేస్తాను తప్ప నీ రెండో అప్లికేషన్ ఇది నాట్ అలౌడ్, అది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ జనన మరణ చక్రాల్లో పడదలుచుకోలేదు. మిథ్యాభిమానం ఒకటి మీద పడిపోతూ ఉంటుంది. కాబట్టి నన్ను ఈ బాహ్యమైనటువంటి అంధకూపంలోకి పడేయొద్దు స్వామి అని చెప్పి మనం కూడా భగవంతుణ్ణి పడి ఉన్నాం కాబట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి అని భాగవతం మనకి ఒక సజెషన్ కూడా ఇస్తాం.